అనుమతి కోసం 8 లక్షల డిమాండ్. ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్. 4 లక్షలే ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదనే దరఖాస్తు తిరస్కరణ. బాధితుడి ఫిర్యాదుతో దాడి చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన కామారెడ్డి జిల్లా కోర్టు ఏసీపీ కానిస్టేబుల్ పెద్దశంకరపేట ఇన్ఛార్జి ఎంపీడీఓ. రోజుకు 4-5 8 లక్షలు డిమాండ్ చేసిండట సిటీ ప్లానర్ విఠల్. 4 లక్షలే ఇచ్చిండట. అది ఆయన జీతం కాదు, ఆయన దాచుకున్న సొమ్మేం కాదని. లంచం 8 లక్షలు ఒప్పుకొని 4 లక్షలు ఇస్తే పని చేయక మళ్ళీ ఇంకా 4 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మధ్యలో ఆపినట పని. వాళ్ళు పోయి ఏసీబీలను చూస్తే జాబ్కి కేసులు వచ్చింది. తిన్నా కూడా కొంచెం పేగి పట్టినట్టు ఉండాలి, కానీ మరీ ఇంత దరిద్రంగా దౌర్జన్యంగా బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఈ అధికారుల తీరులో మార్పు రావట్లేదు కొంతమంది అధికారులు. కాబట్టి ఈ లంచగొండి అవతారాల మీద హైడ్రా ఎట్లయితే ఈ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల మీద హైడ్రా ఎట్లయితే కొట్లాడుతుందో, ఈ లంచగొండ ఆఫీసర్ల మీద స్పెషల్ డ్రైవ్ ఏసీబీల దగ్గర ఒకటి ఉంది. ఏంది అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే విత్ ఎవిడెన్స్ ఉంటేనే వస్తారు వాళ్ళు. మరి ఎవిడెన్స్ కొన్ని దొరుకుతాయి. కాబట్టి స్పెషల్ డ్రైవ్ హైడ్రా ఎట్లయితే స్పెషల్ డ్రైవ్ ఉందో, ఈ లంచగొండి ఆఫీసర్ల మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి ఎక్కడ జరుగుతుందో ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు స్పందించి వీళ్ళని పట్టుకుంటట్టు ఉండాలి. కాల్ రికార్డ్ తీస్తే మొత్తం బయటపడుతుంది. చాలామంది పోలీస్ ఆఫీసర్లు, చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, డెవలప్మెంట్ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆ డిపార్ట్మెంట్, చాలామంది నీటిపారుదల శాఖ, చాలా డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో, అందరు కాదు, అందరు ఉద్యోగులను ఉద్దేశించి అనట్లేదు, కొంతమంది ఉద్యోగులు చాలా డబ్బులు తీసుకుంటున్నాడు, పని నడుస్తూ ఉంది. దొరికినోడే దొంగ, దొరికినోడు దొర. ఇట్లాంటి వాళ్ళంతా దొంగలుగా బయటపడుతున్నారు. దొరికిన వాళ్ళు ఇంకా చాలామంది ఇంతకంటే పెద్ద దొంగలు ఉన్నారు. కాబట్టి స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది ఒకటి ఉండాలి. హైడ్రాలానే ఒకటి రంగనాథ్ ఎట్లయితే కమిషనర్ చేసారో ఈ లంచగొండి మీద ఒక స్పెషల్ సిస్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ మీద దృష్టి పెట్టి అవినీతి భాగవతాన్ని బట్టబయలు చేస్తే ఆఫీసర్లలో కొంచెం భయం అనేటువంటిది వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేసే అవకాశం ఉంటుంది.